క్రిస్మస్ చేయమని బైబిల్లో ఎక్కడ రాయలేదు, అది వాస్తవం. అలాగని ఆది అపోస్తులు కూడా ఎక్కడ క్రిస్మస్ చేసినట్లు మనకు బైబిల్లో కనబడదు. ఎందుకు వాళ్ళు చేయలేదు అంటే దానికి కొన్ని కారణాలు చెప్తాను, జాగ్రత్తగా వినడానికి ప్రయత్నించాను. క్రిస్మస్ ఏ రోజు పుట్టాడో, యేసుప్రభువు వారు ఏ రోజు పుట్టారో, ఏ రోజు ఆయన జన్మించారో బైబిల్లో రాయలేదు. ఎందుకు? ఒకవేళ మనం క్రిస్మస్ చేసుకోవాలంటే దేవుని ఉద్దేశం అయితే అది ఖచ్చితంగా రాస్తాడు కదా అనేటువంటిది చాలామంది ఉద్దేశం. దీనికి రెండు కారణాలు చెబుతాను, జాగ్రత్తగా వినడానికి ప్రయత్నించాను. అసలు బైబిల్లో కొత్త నిబంధనలో ఉన్నటువంటి పుస్తకాలన్నీ ఎవరు రాశారా అంటే యూదులే రాశారు. వాళ్ళందరూ రాసిన వాళ్ళందరూ యూద మతస్థులు. అయితే యూదులకు అంటే రాసినటువంటి గ్రంథకర్తలందరూ ఎక్కువ దేనిని విశేషంగా ప్రస్ఫుటించారయ్యా అంటే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పునరుద్ధానాన్ని ఎక్కువగా ప్రకటించారు. అంటే యేసువారి జనము కంటే యేసువారి యొక్క పునరుద్ధానమే ప్రధానమైనదిగా వారి పుస్తకాలు రాశారు. బైబిల్లో యేసువారి పుట్టు గురించి ఎందుకు రాయలేదు అని అంటే దానికి ఒక కారణం ఉంది. ఏంటి అంటే యూదులకు పుట్టినరోజులు చేసుకునే అలవాటు లేదు. యూదులు పుట్టినరోజును ప్రత్యేకంగా చూడరు. అది పుట్టినరోజు పెద్ద విశేషమేం కాదు. ఆ పుట్టినరోజును వారు పట్టించుకోరు. యూదులు పుట్టినరోజులు చేసుకోరు కాబట్టి పుట్టినరోజు చేసుకోరు కాబట్టి యేసు ప్రభులు వారి పుట్టుకను కూడా వారు ప్రస్తావన తీసుకురాలేదు. దేవునికి స్తోత్రం. యూదులు పుట్టినరోజు చేసుకోరు కనుక యేసు వారి పుట్టుకను అంత విశేషంగా వారు చూడలేరు. యేసు వారి పుట్టుకను వారు పట్టించుకోలేరు. కానీ యేసు వారి పునరుద్ధానాన్ని పట్టించుకున్నారు. ఇది ఒక కారణం. రెండవ కారణం ఏంటంటే ఆది అపోస్తులు పుట్టినరోజు ఎందుకు చేసుకోలేదు, మనం ఎందుకు చేసుకోవాలంటారు చాలామంది. ఆది అపోస్తులు పుట్టినరోజే కాదు, పునరుద్ధాన పండుగలు కూడా చేసుకోలేదు. యేసువారు మరణం గెలిచి తిరిగి లేచిన దినాన్ని కూడా వారు పండుగగా చేసుకోలేదు. యేసువారు సిలువ వేయబడిన దినాన్ని కూడా వారు పండుగగా చేసుకోలేదు. ఎందుకు చేసుకోలేదయ్యా అంటే ఒకే ఒక కారణం. వారు ఆదివారం ఆరాధన పెట్టుకోవడానికే దిక్కులేని పరిస్థితి. ఆదివారం ఆరాధన జరిగితేనే చంపేసేటువంటి దినాలే. రోమా ప్రభుత్వంలో చక్రవర్తులు క్రైస్తవుల్ని బహిరంగంగా హింసించేవారు, చాలా కఠినంగా హింసించేవారు. కర్తవ్యాన్ని స్వీకరించిన వారిని చంపేవారు, తీసుకెళ్ళి చెరసాలలో వేసేవారు, తీసుకెళ్ళి వాళ్ళని ఓపెన్ దాన్ని ఏమంటారంటే మైదానాల్లో వాళ్ళని వదిలిపెట్టి అలా చంపేటువంటి దినాల్లో ఆరాధన పెట్టుకోవడానికి దిక్కులేని ఆ దినాల్లో ఇక పండుగలు ఎక్కడ చేస్తారు? కనుక పండుగలు చేసే అవకాశము లేదు. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం. ప్రార్థన పెట్టుకోవడానికి అవకాశం లేని వాళ్ళు ఇక పండుగలు చేసే అవకాశము లేదు. వాళ్ళు సువార్తన ప్రకటన మీదే ధ్యాస పెట్టారు తప్ప పండుగలను ఆచరించే దాని మీద ధ్యాస పెట్టలేదు. ఇంకొంచెం మనం ముందరకు వెళ్ళి ఆలోచన చేస్తే కొంతమంది ఏమంటారంటే క్రిస్మస్ డిసెంబర్ 25 రోమీలు ఆరాధించేటువంటి సూర్యదేవుని యొక్క ఆరాధన దినం కనుక రోమీలు క్రైస్తవులుగా మారిన తర్వాత అంటే కాన్స్టంటైనోపులు సూర్యదేవుణ్ణి ఆరాధించేటువంటి డిసెంబర్ 25ని క్రిస్మస్గా చేయటం మొదలెట్టాడు. ఇది సూర్యదేవత ఆరాధనే తప్ప క్రీస్తు ఆరాధన కాదు అని చెబుతారు కొంతమంది. దానికి మంచి చారిత్రకమైన ఆధారం చెబుతాను చూడండి. రోమన్ చక్రవర్తి ఔరీలియన్ అనేటువంటి ఒక చక్రవర్తి, రోమన్ చక్రవర్తి ఔరీలియన్ 274వ సంవత్సరంలో సూర్యదేవుని యొక్క పండుగను ఆచరించడం మొదలుపెట్టాడు. ఎప్పుడు?
74 క్రీస్తు శకం. అయితే క్రీస్తు శకం 126వ సంవత్సరం నుండి 137వ సంవత్సరం వరకు క్యాథలిక్ చర్చ్ యొక్క పోప్ అయినటువంటి పోప్ టెలిస్పోరస్ అనేటువంటి ఒక పోపు క్రిస్మస్ ఆరాధన రాత్రిళ్ళు చేయటం, అంటే క్రీస్తు జన్మాన్ని జ్ఞాపకం చేసుకుంటూ పండగలు చేయటం, రాత్రి మాటలు పండగలు చేయటం మొదలెట్టాడు. అంటే సూర్యదేవుని ఆరాధన ప్రారంభించడానికి 140 సంవత్సరాలకు ముందే క్రిస్మస్ ఆరాధన ప్రారంభమైంది. మీకు ఇంకో లెక్క కూడా చెప్తే ఇంచుమించు 70 సంవత్సరాల క్రితం, అంటే 170వ సంవత్సరంలో 235 సంవత్సరం వరకు రోమన్ బిషప్గా పనిచేసినటువంటి సెయింట్ హిప్పోలిటస్ అనేటువంటి ఆయన లెక్కలు కట్టి డిసెంబర్ 25వ తారీఖున యేసు ప్రభులు వారు పుట్టి ఉంటారు అని తన గ్రంథంలో రాశాడు. దేవునికి స్తోత్రం. అంటే మీకు ఇప్పుడు ఇదంతా అర్థమైపోవాలి అని నేనేం చెప్పట్లేదు, కానీ అర్థమయ్యే వాళ్ళకి అర్థమైతే సంతోషం. అంటే ఎవరికైనా చెప్పడానికి, ఎవరైనా కాదు అన్నవాడికి చెప్పడానికి ఒక అవకాశం ఉంటుందని మీకు ఈ విషయం చెప్పడం. సూర్యదేవుని ఆరాధన ప్రారంభించడానికి 140 సంవత్సరాలకు ముందే క్రిస్మస్ ఆరాధన పోప్ టెలిపోరస్ అని ఆయన ప్రారంభించాడు. 170 నుండి 235 వరకు పోపుగా ఉన్నటువంటి హిప్పోలిటస్ అనేటువంటి బిషప్గా ఉన్నటువంటి హిప్పోలిటస్ అని ఆయన లెక్కలు కట్టి, అంటే సూర్యదేవతారాధన రాక మునిపే 70 సంవత్సరాలకు ముందే డిసెంబర్ 25 క్రీస్తు పుట్టి ఉంటాడని లెక్కలు కట్టి చెప్పాడు. అంటే సూర్యదేవతారాధన రాక మునిపే క్రిస్మస్ ఆరాధన డిసెంబర్ 25న ప్రారంభించారు. కాబట్టి ఇది సూర్యదేవతారాధన దినము కాదు. అర్థమైతే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకొంచెం మీకు మంచి మాట చెబుతాను, జాగ్రత్తగా వినడానికి ప్రయత్నించండి. అలాగని చెప్పుకుంటూ పోతే ప్రతిరోజు ఏదో ఒక పండగ ఉంటుంది. ప్రతిరోజు ప్రతి దేశంలో ఏదో మూలన ఏదో పండగ జరుగుతుంటుంది. జూలై 20వ తారీఖు నా పుట్టినరోజు. అదే రోజు ఎవరైనా చనిపోయిన రోజు వర్ధంతి చేసుకుంటున్నారు అనుకోండి, ఎవడైనా చూసినాడు నా అనుభవ గారు పుట్టినరోజు చేసుకున్నారు ఇక్కడ అంటే బాగుంటుందండి. దాందే దీందే దేవునికి స్తోత్రం. లేకపోతే నేను పుట్టినరోజు చేసుకుంటుంటే ఎవడో చచ్చిపోయిన రోజు నా అనుభవం పలానా రోజు చచ్చిపోయిన రోజు చేసుకున్నానంటే కుదురుతుందా? కుదరదు కదండి. మనకు 365 రోజులే ఉన్నాయి, కానీ భూమి మీద దేవతలు అనబడిన వారు కోట్లాది మంది ఉన్నారు. భారతదేశంలోనే 3 కోట్లు ఉన్నారు. కాబట్టి ప్రతిరోజు పని చేసుకున్నారు. కాబట్టి ఏ రోజు చేసినా ఏదో ఒక పండగ, ఏదో కార్యక్రమం, ఏదో ఒకటి వస్తూ ఉంటుంది. కాబట్టి ఇదే అదే అనుకోవడానికి వీలు లేదు. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం. దేనిది దానిదే. క్రీస్తు జన్మ ఆరాధన క్రీస్తుకు చెందింది మాత్రమే. ఇంకో మాట కూడా చెప్తారు చాలామంది ఈ రోజుల్లో, క్రిస్మస్ చేయమని బైబిల్లో ఉందా? మేము క్రిస్మస్ బైబిల్లో లేదు కాబట్టి మేము చెయ్యం అని చెప్పేటువంటి ప్రబుద్ధులు కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. సంఘంలో ఆది అపోస్తులు కార్లు వేసుకుని బళ్ళు వేసుకుని సువార్ చేశారా? ఆవిడ బళ్ళు ఉన్నాయా? కాలి నడకలు వెళ్ళి సువార్ చేశారా? మరి నువ్వు బండి వేసుకుని ఎందుకు వెళ్తున్నావు? బైబిల్లో ఉందా బండి వేసుకురామని? కారు వేసుకోవాలని బైబిల్లో ఉందా? మరి ఎందుకు వేసుకెళ్తున్నావు? నువ్వు అపోస్తులు చేసినట్టే సేవ చేయాలనుకుంటే కాలి నడకల పరిచర్య చేయాలి. మైక్ వాడబడి బైబిల్లో ఉందా? అప్పుడు మైకులు లేవు కదా. మరి వాక్యం ఉందా? బైబిల్లో ఉందా? మైకులు వాడి మైక్ ఎందుకు వాడుతున్నావు నువ్వు? బైబిల్లో చెప్పినట్టే చేయాలంటే మైకు మానేయాలి. స్క్రీన్ వేసుకుని వాక్యం చెప్పమని బైబిల్లో ఉందా? యూట్యూబ్లో వాక్యం పెట్టాలంటే వాక్యం బైబిల్లో ఉందా? పేట సొక్క వేసుకోమని బైబిల్లో ఉందా? ఇన్సెట్ చేయమని బైబిల్లో ఉందా? పౌడర్ రాసుకోమని బైబిల్లో ఉందా? మరి ఎన్ని ఎందుకు చేస్తున్నావు నువ్వు? దేవునికి స్తోత్రం. బైబిల్లో మరి నువ్వు చేస్తున్నావు. అయితే మనం చేసేటువంటి ఏ పని అయినా
దేవునికి మహిమ తెచ్చేదిగా, సంఘానికి క్షేమకరమైనదిగా ఉంటే అది దేవునికి ఆమోదయోగ్యమైనది. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రిస్మస్ అంటే ఒకే ఒక మాట అండి. క్రిస్మస్ అంటే ఒకటే అర్థం, దానికి పెద్ద అర్థాలు ఏమి లేవు. క్రిస్మస్ అనగా క్రీస్తు ఆరాధన. క్రైస్తవంగా క్రీస్తు మాస్ అనేటువంటి పదానికి లాటిన్లో సామూహిక ఆరాధన అని అర్థం. అంటే సామూహికంగా జన సమూహాలుగా కలిసి క్రీస్తును ఆరాధించడమే క్రిస్మస్. అది డిసెంబర్ 25 అయి ఉండొచ్చు, జనవరి 1 అయి ఉండొచ్చు, ప్రతి ఆదివారం అయి ఉండొచ్చు, మధ్యలో ఉపవాస కోటలు అయి ఉండొచ్చు, ఏదైనా క్రిస్మసే. అయితే క్రీస్తు జన్మమును జ్ఞాపకం చేసుకుంటూ మనం క్రిస్మస్ ఆరాధన చేస్తున్నాం. ఇలా చేయడం వల్ల ఉన్నటువంటి ప్రయోజనం ఏంటయ్యా అంటే, క్రీస్తు వారి యొక్క పుట్టుకను గురించి, క్రీస్తు వారి యొక్క జన్మములో ఉన్నటువంటి రహస్యం గురించి, క్రీస్తు పుట్టుకలో ఉన్నటువంటి ఆ యొక్క పరిశుద్ధతను గురించి మనం అనేక మందికి చాటి చెప్పడానికి ఇదొక చక్కటి అవకాశము. దేవునికి స్తోత్రం చెబుతాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక మందికి సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది. చివరికి ఇంకో మాట చెబుతారు. డిసెంబర్ 25 అని ఎలా చెప్పారు పెద్దలు? ఎలా చెప్పారంటే, యూదులు పుట్టినరోజు రాసుకోకపోవచ్చేమో కానీ ఒకటి ఖచ్చితంగా రాస్తారు. ఏం రాస్తారంటే, పిల్లవాడు పుట్టిన తర్వాత 8వ రోజున వాడి దేవాలయాన్ని తీసుకెళ్ళి సున్నతి చేపిస్తారు. వాడు సున్నతి చేయించినటువంటి దినాన్ని దేవాలయపు రికార్డులో ఖచ్చితంగా రాస్తారు. అలా రాసినటువంటి రికార్డు మందిరాల్లో ఉంటాయి. అంటే క్రిస్మస్ ప్రారంభించేటువంటి దినానికి, క్రీస్తు జన్మము డిసెంబర్ 25 అని చెప్పడానికి ఒక 70 సంవత్సరాలు, అంటే 120 సంవత్సరాలే అప్పటికి అయింది కాబట్టి యేసు ప్రభువు పుట్టి ఇంచుమించు దేవాలయంలో రికార్డులు దొరికే ఉండొచ్చు. దాన్ని బట్టి పండితులు డిసెంబర్ 25 క్రిస్మస్ ఆరాధన అని నిర్ధారణ చేసి ఉండొచ్చు. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. కనుక క్రిస్మస్ అనగానే చాలామందికి లోకువ. ఏ దేవుడు ఎప్పుడు పుట్టాడో ఎవరికి తెలియదు. దేవుడు అనబడిన వారు ఎవరు ఎప్పుడు పుట్టారో తెలియదు. కానీ వాళ్ళు ఎవరిని అడగని ప్రశ్న యేసుప్రభుని అడుగుతాం. యేసుబాబు అంటే లోకువ. దేవునికి స్తోత్రం. పోనీ వాళ్ళు అడిగారంటే, బయట వాళ్ళు అడిగారంటే ఒకటి అనుకోవచ్చు, ఇంట్లో వాడు కూడా అడుగుతాడు.